వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఫస్ట్ వీక్లో ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయినటువంటి సృష్టి విషయంలో కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. అసలుకి సృష్టి ఫస్ట్ వీక్లోనే ఎందుకు ఆమె ఎలిమినేట్ కావాల్సి వచ్చింది, అసలుకి ఆమెకి ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ అవ్వడానికి ఆమె చేసినటువంటి తప్పు ఏంటి అనేటువంటి దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే ఆమె ఎలిమినేషన్ అయింది, ఒక మహిళ కాబట్టి అసలుకి అలా అవ్వకూడదు, కానీ అయ్యింది. ఎందుకైంది అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఆమెను తీసుకోవడం కూడా ఒక కాంట్రవర్సీ లాగానే తీసుకున్నారు. ఆమె సృష్టి విషయం తెలిసినటువంటిదే జానీ మాస్టర్ విషయంలో ఎలిగేషన్స్ సృష్టించి జానీ మాస్టర్ని జైలుకు పంపారు. జైలుకు పంపినటువంటి విషయం దగ్గర నుంచి కూడా ఆమె మీద నెగిటివ్ అభిప్రాయం అయితే ప్రేక్షకులకు ఉందన్నమాట. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆమె సృష్టిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అసలు తీసుకురాకుండానే ఉండాలి. కానీ తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏ కోణంలో వచ్చింది, ఆమె ఏంటో, ఆమె యొక్క ఒరిజినాలిటీ ఏంటో నిరూపించుకోవాలని వచ్చింది. యాజ్ ఎ మహిళగా ఆమెని స్ట్రెంథన్ చేసుకోవడానికి, ఆమె యొక్క అలిగేషన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిందనమాట. వచ్చినటువంటి ఆమెని ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 వీక్స్లో కానీ ఉంచితే ఆమె యొక్క అసలు క్యారెక్టర్ ఏంటి, అసలుకి ఆమె యొక్క ఎలా ఉంది అనేటువంటిది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. మనము ఆమె చేసినటువంటి ఏదైతే రాంగ్ విషయాన్ని దాన్ని మనం భూతత్వంలో పెట్టి చూసే కన్నా ఆమె యొక్క సరైన మార్పు చెందాలి అనేటువంటి కోణంలో వచ్చింది కాబట్టి ఆమెకు ఒక 1 వీక్ టైం ఇవ్వాల్సిందనమాట. కానీ అంత హోటాహోటీగా సృష్టిని మంచి డ్యాన్సరు, కొంచెం ఎంటర్టైన్ చేయడానికి అవకాశం కూడా ఉందన్నమాట. ఉన్నట్లయితే ఆమెలో కొంచెం మార్పు కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉండేది. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మూకుమ్మటిగా ఆమెని ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ చేయడం అనేటువంటిది కొంతమంది ఎందుకు చేశారు ఏమిటి అనేటువంటి చూసుకున్నట్లయితే ఆమె రీజన్స్ బిగ్ బాస్ యొక్క మేనేజ్మెంట్ కావాలని చేశారని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా సంఘాలు ఆమెని బిగ్ బాస్లోకి తీసుకోవద్దు అని వారించారు అనేటువంటిది ఒకటైతే, దాని తర్వాత ఇంకోటి వేరే విషయంలో కావాలని కూడా ఆమెను ఎలిమినేట్ చేయించారు అని కూడా చాలామంది యొక్క ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనా సరే ఆమెను ఎలిమినేట్ చేసే ముందు ఆమె ఒక మహిళ, ఆమెను నిరూపించుకోవాలి, ఆమె యొక్క యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోవాలి. వచ్చినటువంటి సృష్టిని మనము ఆమెకు సపోర్ట్గా అని కాకుండా ఆ కోణంలో ఆలోచించాలి. ఆమె తప్పు చేసింది అనేటువంటిది, చేసింది చేయలేదు అది ఎంతవరకు అనేటువంటిది అలిగేషన్ కానీ అది వాళ్ళకి మనకు తెలియదు, వాళ్ళ యొక్క విషయాలు మనకు అంతగా తెలియదు కాబట్టి వాళ్ళ విషయాన్ని మనం భూతత్వంలో తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఏదేమైనా సరే ఆమెను ఒక మహిళగా కాబట్టి ఆమెను ప్రూవ్ చేసుకోవాలని, ఆమె యొక్క యాటిట్యూడ్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేంజ్ చేసుకోవాలని, నిరూపించుకోవాలని, ఆమెను మంచిగా తీర్చిదిద్దుకోవాలని వచ్చినటువంటి ఆమెను ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది కూడా నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే మనకి ఆమె తప్పు చేసినా సరే ఆమె యాటిట్యూడ్ని, ఆమె యొక్క మంచితనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మరియు లేకపోతే ఆమె తప్పులు ఉంటే సర్దిద్దుకోవడానికి హౌస్లోకి వచ్చినటువంటి ఒక మహిళని వెంటనే ఫస్ట్ వీక్లోనే పంపినట్లయితే అది జనాలు ఆమె బయటకు వచ్చిన తర్వాత ఎలా ఆమె యొక్క లైఫ్ అనేటువంటిది ఆమె యొక్క ఎలా తట్టుకోగలదు అనేటువంటిది కూడా మనము ఒకసారి ప్రశ్నించుకోవాలన్నమాట. ఏదేమైనా సరే ఆమెకి ఒక అవకాశం ఇచ్చి ఉండాల్సి ఉంది అనేటువంటిది మనము ఆలోచించాలి. ఇచ్చినట్లయితే ఆమె యొక్క అసలు రూపం ఏంటి, అసలుకి ఆమె యొక్క ఏదైతే జానీ మాస్టర్ విషయంలో ఆమె చేసినటువంటి అలిగేషన్స్ కానీ అవి మనకి పూర్తి స్థాయిలో కూడా వాటి గురించి పక్కన పెట్టినా ఆమె వరకు కూడా మనకు అవగాహన అయ్యేది, ఆమెకు కూడా కొంచెం అవకాశం ఇచ్చినట్లు అయ్యేది. ఏదేమైనా సరే ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ కావడం అనేటువంటిది ఆమెకి ఆమె యొక్క యాటిట్యూడ్లో కానీ, ఆమె యొక్క విషయంలో కానీ, ఆమె యొక్క మనోధైర్యం ఎలా ఉంటుందనేటువంటిది కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా హౌ షీ టుక్ అనేటువంటిది మనం ఫర్దర్గా వదిలేద్దాము. సరే, ఇంకా తర్వాత నెక్స్ట్ వీక్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వీక్లో నామినేషన్స్ కూడా చాలా హై పిచ్లో వెళ్ళిపోతున్నాయి. హరీష్ అయితే లాస్ట్ వీక్లో బాగా హైలైట్ అయ్యాడు. నాగార్జున దండించడం వల్ల నాగార్జున చెప్పినటువంటి మాటలకు కూడా ఎదురు చెప్పిన తర్వాత కొన్ని పరిణామాలు ఇంకా వచ్చినటువంటి రీసెంట్గా జరిగినటువంటి నామినేషన్స్లో కూడా ఫుల్గా నెక్స్ట్ వీక్ రెడీగా ఉన్నాడు హరీష్. ఇక జనాలు కూడా హరీష్ని అతను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడా లేకపోతే అతని ఎలిమినేట్ చేయాలా అనేటువంటి దాని గురించి కూడా జనాలు ఎలా తీసుకుంటున్నారు. మేనేజ్మెంట్ కూడా హరీష్ని ఉంచిద్దా లేకపోతే పంపిద్దా అనేటువంటిది కూడా చూడాలి. మనం హరీష్ని కానీ ఉంచినట్లయితే హరీష్ ద్వారా కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని మనము
అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ హరీష్ని పంపించినట్లయితే హరీష్ యొక్క అతను యారగెంట్గా ఉన్నాడు, అతను హౌస్కి సూటబుల్ కాడు అని కూడా మనం అతన్ని ఒకవేళ నామినేట్ చేసి ఎలిమినేట్ చేస్తే నెక్స్ట్ వీక్లో మనము దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయినటువంటి సృష్టి విషయంలో మేనేజ్మెంట్ అంత తొందరగా నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది రైట్ ఆర్ రాంగ్ అనేటువంటిది కూడా మనము ఒకసారి అంత త్వరగా పంపించవలసినటువంటి అవసరం లేదు అని కూడా మనం కొంచెం అనవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆమె మహిళ కాబట్టి ఆమె కొంచెం అవకాశం ఇచ్చింటే బాగుండు. ఏదేమైనా సరే మార్పు అనేటువంటిది కూడా ఒక మంచి పునాది అవుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత చెడ్డవారైనా వాళ్ళకి చెడ్డవారు అని మనం ముద్ర వేయడం కాదు, అవకాశం ఇస్తే వాళ్ళు మారేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆమె కూడా మహిళగా ఆమెకి అన్మెచ్యూర్డ్గా ఉన్నట్లు అనిపిస్తుంది అన్నమాట. ఏదేమైనా సరే మంచి టాలెంట్ పర్వాలు కాబట్టి ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ జరిగిపోయింది కాబట్టి హౌ షీ టుక్ అనేటువంటిది వేచి చూద్దాము. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ చేస్తూ కీప్ వాచింగ్ అవర్ డిస్కస్ క్రియేటివ్ ఛానల్. ఫర్దర్గా అప్డేట్స్, బిగ్ బాస్ అప్డేట్స్ గురించి మీ ముందు తెలిసినటువంటి విషయాల గురించి మీ ముందు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.